ఆర్డీఓ కార్యాలయం ముట్టడి. కదిరి మండల 83 సర్వే నెంబర్లో భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించాలని 150 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని మింగిన భూ దొంగల ముఠా నాయకుడు ఆర్ఐ మున్వర్ హుసేన్, ల్యాండ్ మాఫియా సభ్యులు బొట్టు స్వామి, ఎడ్ది సూర్య నారాయణచారి, నారాయణ పాల్ తదితరులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆర్సీపీ కదిరి డివిజన్ కార్యదర్శి టీఎండి ఇలియాస్ అధ్యక్షతన ఆర్టీఓ కార్యక్రమం ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగన్న, అరుణ్, తస్లీమా తదితరులు పాల్గొన్నారు. వినతి పత్రాలు ఇచ్చినాం. ఈ అధికారులకు, నాయకులకు బర్త్డే విషెస్ చెప్పడానికి, ఫోటోల్లో ఫోజులు ఇవ్వడానికి, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఎలక్షన్ మాట్లాడికి వీటికి అన్నిటి టైం ఉంది. దాదాపు 150 కోట్ల రూపాయల భూమిని ఆర్ఐ మున్వర్ హుసేన్, అతని దళారులైన నారాయణ పాల్, బొట్టు స్వామి అలియా సూర్యనారాయణచారి, వీళ్ళతో పాటు మరికొందరు బ్రోకర్లు దాదాపు 30 ఎకరాల భూమి ఇక్కడే ఆర్డీఓ ఆఫీసు సమీపంలో నుండి భూమి ఇష్టానుసారంగా దొంగ పట్టాలు సృష్టించి ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పేరుతో పట్టాలు చేసి నకిలీ పట్టాలు ఇచ్చి వ్యాపారాలు చేసుకున్నారు. ఈ నకిలీ పట్టాల వ్యాపారానికి సంబంధించి 8 నెలలుగా అధికారులకు అందరికీ సాక్ష్యాధారాలు, డబ్బులు కట్టలు తీసుకుంటే వీడియోలు, ఫోటోలు చూపించినా కానీ మన గౌరవ ఆర్డీఓ గారు చెప్పారు, నేను పోయి పరిశీలించిన వాళ్ళందరి దగ్గర పట్టాలు ఉన్నాయంటున్నాడు. భూ పరిమితి చట్టం కింద ఒక చట్టం వచ్చిన తర్వాత మున్సిపాలిటీ పరిధిలో లేదా పట్టణానికి 5-6 కిలోమీటర్ల లోపల ఎకరాలు భూములు పట్టాలు ఇవ్వడానికి అవకాశం లేదని ప్రభుత్వం చట్టం చేసింది. అదే మన ఆర్డీఓ గారికి తెలుసు లేదు కానీ అందరికీ తెలిసిన విషయం ఇది. మరి ఇక్కడ ఈ వెలుగు ఆఫీస్ ముందర ఉంటే గుట్టలో ఎకరాలు ఒకడు 1 ఎకరా, ఒకడు 3/4 ఎకరా, 1 ఎకరా వీళ్ళ నాయన జాగిరన్నట్టుగా ఇచ్చేసి కోట్ల రూపాయల డబ్బులు కుమ్ముకొని ఇవాళ పేదలకు, అర్హులైన పేదలకు అన్యాయం చేస్తున్నారు. గతంలో జొన్నా రామయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 320 పట్టాలు ఇచ్చినారు. మరి పేదలకు ఇచ్చినారు. వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు, అయితే వాళ్ళకి మనం వ్యతిరేకం చేస్తున్నట్లుగా ఒక సీన్ క్రియేట్ చేశారు ఆర్ఐ మున్వర్ హుసేన్ గారు. ఈయన ఎవరికంటే ఈయన ఆ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, ఎత్తిపోయిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, నమ్మితిర సిద్ధ అంటే మింగితిర ముద్ద అనే సిద్ధారెడ్డికి వీళ్ళు పెద్ద బండ్రోజు. ఈ పెద్ద బండ్రోజు ఏమంటే ఎంఆర్ ఆఫీసులో ఎవరన్నా దగ్గినా పిచ్చినా తక్షణమే సిద్ధారెడ్డికి ఫోన్ చేసి, సిద్ధారెడ్డి గారు ఫలానా ముద్ద మింగినాడు, ఫలానా పిచ్చినాడు, దగ్గినాడని చెప్పితే ఈయనకు నీకు సిద్ధారెడ్డి మీద అంత ప్రేమ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ఆడోళ్ళ మహిళల బట్టలు ఉతుకో, మాకే అభ్యంతరం లేదు. నువ్వు ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నువ్వు చేయాల్సిన పని చేయకుండా, ప్రజలకు సమస్యలు పరిష్కారం చేయకుండా అర్హులైన ప్రజలను పట్టాదారు పాస్బుక్ల కోసం తిప్పుకుంటూ నానా ఇబ్బందులు పెడుతున్నాడు. ప్రతిపక్షాలకు చెందిన వాళ్లకు పాస్బుక్లు ఇవ్వాలంటే ఈయన ఎమ్మెల్యే పర్మిషన్ తీసుకుని ఇవ్వాలట. వాళ్ళ ఆయన జాగిరా, మీనా జాగిరా, నువ్వు పట్టాదారు పాస్బుక్ల కోసం ఒకటి అబ్జెక్షన్ చేయడం చేయండి. దొంగలకు, సంబంధమే లేని వాళ్లకు ఒకరి భూమికి ఇంకోరికి మీరు పాస్బుక్లు ఇచ్చిన వాళ్ళు అర్హులకు పాస్బుక్లు ఇవ్వడానికి ఇబ్బంది పెడతా ఉంటారు. ఒక గుడ్డే అయినా ఇక్కడ గట్ల దగ్గర వాళ్ళకి ఎకరా భూమి ఉంది. కౌలేపల్లి మదార్సా కొడుకు 2 కళ్ళు కనబడవు, 2 అన్నదమ్ములు, 2 గుడ్డి వాళ్ళు, ఒక్కొక్కరు ఎకరా భూమి ఉంది. వాళ్ళ గతంలో టిట్కో గృహాలు ఇచ్చేటప్పుడు ఆ చుట్టుపక్కల భూములన్నీ వాళ్ళు హోల్డ్లో పెట్టారు. మరి ఆ హోల్డ్లో ఉండే భూమి ఆ హోల్డ్ తిప్పించేస్తే మేము మా బిడ్డలకు రాసుకుంటాం భూములు, ఏదో అంత ఏదో చేసుకుంటామంటే వాళ్లకు ఇవ్వకుండా तुम्हारे जमीन है मैं क्या तो करना कर दो सिद्धारेड्डी बात करो तुम्हें एमएलए का एग्जाम डालो నువ్వు ఆర్ఐగా పని చేస్తాండావా, ఎమ్మెల్యేకి బ్రోకర్గా పని చేస్తాండావా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మద్రసాకు సంబంధించి ఈయన దొంగతనాలని బయటపడతా అంటే ఈయన ఏం చేస్తుంటే టౌన్లో పాపం సాయిబులు ఫోన్ చేసి కైగా భయ్ బోలో బిస్మి హజరత్ కు మన ముసల్మాన్ భయ్ మై కైగా భయ్ సతాతి హిమిందే కైకు భయ్ ఇంకొకటి ఏంటాడు, నీకెవరో కొంచెం సిగ్గు ఉందా అంటాడు. మేము
నువ్వు నీతిగా నిజాయితీగా లేకుండా తప్పుడు పనులు చేసి తప్పుడు వెదలుగాడు